Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందండి. మూవీలో ఏదైనా చిన్న సీను కొంచెం డౌట్‌గా ఉన్నా దాన్ని బ్యాన్ చేయాలి, లేకపోతే ఆ సినిమాని ఆపేయాలి అని చెప్పడం. లేకపోతే ఏదైనా గేమ్ కొంచెం పాపులారిటీ పొందుతున్న ఆ గేమ్ వల్ల చాలామంది ఎడిక్ట్స్ అయిపోతున్నారు. ఆ గేమ్ వల్లే చాలామంది నాశనం అయిపోతున్నారని చెప్పి ఆ గేమ్‌ని బ్యాన్ చేయమని చెప్పి ఇలా చాలా అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్‌గా మీరు చూస్తూ ఉంటారు పబ్‌జీ గేమ్ నంబర్ 1 పొజిషన్‌లో ఎలా ట్రెండ్ అవుతుందో, ఆ గేమ్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆ గేమ్‌ని ఆడడం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ పబ్‌జీ గేమ్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. చాలామంది మైండ్ డిస్టర్బ్ అయ్యి ఆ మైండ్ వల్ల చాలామంది అఘాయిత్యం చేసుకుంటున్నారని చెప్పి చాలా ఫేక్ న్యూసెస్ అనేది ఎక్కువ అవుతున్న తరుణంలో రీసెంట్‌గా ఇండియాలో కూడా ఈ గేమ్‌ని బ్యాన్ చేయాలి. ఈ బ్యాన్ వల్ల చాలామంది రిలాక్స్ అవుతారు అని చెప్పి చాలామంది అంటున్నారు. యాక్చువల్‌గా ఏ చిన్న తప్పు వచ్చినా దాన్ని పబ్‌జీ గేమ్ మీద తోసేయడం అనేది కరెక్ట్ కాదండి. రీసెంట్‌గా ఎవరో ఇంటర్ రిజల్ట్స్ తక్కువ వచ్చాయి, మా స్కూల్ రిజల్ట్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి ఆ రిజల్ట్స్ కారణం ఏంటి అని పేరెంట్స్ అడిగితే అంటే పిల్లగాళ్ళు పబ్‌జీ గేమ్ ఆడడం వల్లే ఆ రిజల్ట్స్ తక్కువ వచ్చాయని చెప్పారంట. వాట్ ద నాన్‌సెన్స్ అండి రియల్‌గా. ఒక గేమ్ ఆడితే ఇంటర్ రిజల్ట్స్ తక్కువ వచ్చాయనేది ఏ వ్యూలో చూస్తే వాళ్ళకి అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదండి. సరే మీరన్నట్లే పబ్‌జీ గేమ్ బ్యాన్ చేశారు. ఇంటర్ రిజల్ట్స్ బాగొస్తాయా? నాకు అర్థం కావట్లేదు రియల్‌గా. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఓకే. ఈ గేమ్ బ్యాన్ చేశారు. రిమైనింగ్ గేమ్స్ లేవా? ఇలాంటి ఎన్ని గేమ్స్ ఉన్నాయండి? ఆ గేమ్స్ వల్ల రిజల్ట్స్ అనేది తక్కువ రావట్లేదా? సరే గేమ్సే బ్యాన్ చేశారు. సరే నెక్స్ట్ ఈ కాలంలో వెబ్ సీరీసెస్ ఎక్కువైతున్నాయి. సో ఇంటికొచ్చినాక వాళ్ళు వెబ్ సీరీస్ చూడట్లేదా? వెబ్ సీరీస్ వల్ల రిజల్ట్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇక వెబ్ సీరీస్ అనేది బ్యాన్ చేస్తారా? నెక్స్ట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మూవీస్ చూడడం వల్ల రిజల్ట్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి మూవీస్‌నే బ్యాన్ చేయమని అడుగుతారా? వాట్ అండి? యాక్చువల్‌గా మీకు ఆ స్టామినా ఉంటే మీ పిల్లగాల్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. లేకపోతే మీ పిల్లగాలికి ఇంటర్‌లో మొబైల్స్ ఎందుకండి నాకు తెలియక అడుగుతున్నా. సరే ఇంటర్‌లో మొబైల్స్ అవసరం. అది ఒక టైం, ఒక లిమిట్ అనేది పేరెంట్స్ చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ యొక్క కాలేజ్ రూల్స్ చూసుకోవాలి. యాక్చువల్‌గా మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి నైట్ 9 దాకా కాలేజ్‌లో రుద్దుతూనే ఉంటారు స్టూడెంట్స్‌ని. ఇక అక్కడే అంతగానం టైం స్పెండ్ చేసినప్పుడు ఇంటికొచ్చిన ఒక చిన్న హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ 1 అవర్ అయినా రిలాక్స్ ఉండొద్దా? ఆ టైంలో గేమ్ ఆడినంత మాత్రాన టోటల్ కొలాప్స్, ఇంటర్ రిజల్ట్స్ డౌన్. వాట్ అండి? నాకు అర్థం కావట్లేదు రియల్‌గా. సరే గేమ్స్ బ్యాన్ చేశారు, మూవీస్ బ్యాన్ చేశారు, వెబ్ సీరీస్ బ్యాన్ చేశారు. ఓకే. అప్పుడు ఇంటర్ రిజల్ట్స్ ఎక్కువ వచ్చేస్తే ఇక హ్యాపీయా అండి? నాకు అర్థం కావట్లేదు. రేపొద్దున ఏ చిన్న న్యూసెన్స్ వచ్చినా అది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న వాటి మీదనే అని చెప్పి వాటిని బ్యాన్ చేసుకుంటూ పోతే ఎంతగానో బ్యాన్ చేస్తారండి? నాకు అర్థం కావట్లేదు. మనం ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే 1,00,000 గేమ్‌లుంటాయి. సో ఆ గేమ్‌లలో ఏదో ఒక గేమ్‌కి అట్రాక్ట్ అవుతారు. ఆ గేమ్ కాసేపు ఆడతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీటి వల్లే న్యూసెన్స్ అనుకుంటే మీ టైమ్ షెడ్యూల్ మార్చుకోండి. కాలేజీలో టైమ్ షెడ్యూల్ మార్చుకోండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా చదివిపియండి. ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనుకుంటే పేరెంట్స్ మీరు చూసుకోండి. ఏ టైం వరకి పిల్లగాళ్ళకి మొబైల్ ఇవ్వాలి, ఏ టైం వరకి పిల్లగాళ్ళు గేమ్స్‌లో ఆడాలి, ఏ టైం వరకి చదువుకోవాలి, ఏ టైం వరకి ఆడుకోవాలి అని చెప్పి మీరు కండిషన్స్ పెట్టండి. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళు రిలాక్స్ కాకపోతే ఎలా? అది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న గేమ్ మీదనే పడి ఆ గేమ్‌ని బ్యాన్ చేయాలి అంటే వాట్ ఈస్ దిస్? రియల్లీ ఇట్స్ రియల్లీ షేమ్‌ఫుల్. నాకు అర్థం కావట్లేదు రియల్‌గా. సో ఏదైతే ట్రెండింగ్‌లో ఉందో దాని మీద పడకుండా వాటికి విరుద్ధంగా వెళ్ళకుండా వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మీ లిమిట్స్‌లో మీరు ఎలా ఉండాలి? మీ లిమిట్స్‌లో మీరు ఎలా ఆడేయాలి? లేకపోతే పిల్లగాళ్ళు ఆ గేమ్‌కి అడిక్ట్ అవుతుంటే ఆ పిల్లగాళ్ళు ఎంతవరకు ఆడాలి అని మీరు చూసుకోవాలి. అంతే తప్ప ఆ గేమ్ బ్యాన్ చేసినంత మాత్రాన సొల్యూషన్‌కి ఆన్సర్ వచ్చేస్తుందా? ఇది కాకపోతే రేపు పొద్దున ఇంకో గేమ్ వస్తుంది. పబ్‌జీ బ్యాన్ అనేది నాకు తెలిసి మాక్సిమం ఇండియాలో ఉండకపోవచ్చండి. నాకు తెలిసి ఎవరైతే దానికి అడిక్ట్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క లిమిట్స్‌లో ఉండి ఆ గేమ్‌ని కంట్రోల్ చేసుకొని ఎలా ఆడాలో చూసుకుంటే చాలు. అంతే తప్ప ఎవరైనా అడిక్ట్ అవుతున్నారు లేకపోతే ఏదైనా చిన్న ఇష్యూ అయినా దానికి అదే కారణం అని చెప్పి దాన్ని బ్యాన్ చేయని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. హోప్ అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.